బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. జనన మరణ రాహిత్యం ఎలా అనే అంశంలో భాగంగా గత ఎపిసోడ్లో ధ్యానయోగం గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ధ్యానయోగంలో ఇంకా కొన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. పరమాత్మ సాక్షాత్కారానికి అంతఃకరణము నిర్మలం కావాలి. మలినమైన అంతఃకరణమునందు ఆత్మానుభూతి కలుగనే కలగదు. ఎలాగంటే మలినమైన అద్దమునందు మన ముఖం సరిగా కనిపిస్తుందా? కనిపించదు కదా. అలాగే ఈ అంతఃకరణం నిర్మలంగా లేకపోతే ఆత్మ సాక్షాత్కారం జరగనే జరగదు. మరి ఈ అంతఃకరణ నిర్మలత్వానికి హృదయ శుద్ధి కొరకు తప్పక ధ్యానం చేయవలసి ఉంటుంది. ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తో యుక్తమాసీత మత్పరః. ధ్యానయోగి యొక్క చిత్తం ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. హృదయంలో ఎటువంటి భయం ఉండరాదు. మరి భయం ఉండకుండా నిర్భయాన్ని పొందాలంటే మనకి తత్వ విచారణ కూడా అత్యంత అవసరం. ఈ ప్రపంచంలో కనిపించే దృశ్య పదార్థాలన్నీ మిథ్యారూపములే కదా. కాబట్టి సాధకుడు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. తన స్వరూపమా ఆత్మస్వరూపం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మ శాశ్వతమైనటువంటిది. దేని చేత కూడా ఇది బంధింపబడదు. దేని చేత ఇది తొలగించబడదు. కాబట్టి ఈ ఆత్మస్వరూపం నీవే కదా. కాబట్టి శాశ్వతమైన ఆత్మ నీవే కాబట్టి భయపడవలసిన పని లేదు. అయితే ఈ స్థితి ప్రారంభంలో ఎవరికీ కలగదు. నెమ్మదిగా అభ్యాసం చేసే కొద్దీ కలుగుతుంది. అలాగే ధ్యానశీలురు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. గృహస్థులు గృహస్థ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యము కేవలం శరీరానికే పరిమితం చేయక మనోవాక్కులకు విస్తరింపచేయాలి. మనస్సును విషయములపైకి పోనీయక సంయమనమనర్చాలి. మాయను జయించాలంటే ఏదో కాస్త అభ్యాసం సరిపోదు. నిరంతర అభ్యాసమే దానికి శరణ్యం. వైరాగ్య విచారణాదుల ద్వారా అభ్యాసం చేస్తే పరమ నిర్వాణ రూపమైనటువంటి ఆత్యాంతిక శాంతి లభిస్తుంది. అలాగే ధ్యానమును అభ్యసించేవారు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అది కూడా మితంగా స్వీకరించాలి. ద్వౌ భాగౌ పురయేద్దన్నై తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయత్. కడుపులోని సగభాగం అన్నాదుల చేతను 25 భాగం నీటి చేతను నింపి తక్కిన 25 భాగమును ఖాళీగా ఉంచవలసి ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ
శ్రీమద్ భగవద్గీత యందు ధ్యానయోగి ప్రవర్తన గురించి తెలియచేస్తూ చాలా చక్కగా ఒక అద్భుతమైన శ్లోకాన్ని వివరించడం జరిగింది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితాహారము, మిత విహారము, మిత కర్మ, మిత నిద్ర, మిత జాగరణ కలిగి ప్రవర్తించవలయునని ఈ శ్లోక భావం. అప్పుడు మాత్రమే ఆ సాధన నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగిస్తుంది. చాలామంది సాధకులు మేము సాధన చేస్తున్నాం, మాకు దుఃఖం తొలగడం లేదు అంటుంటారు. దాని అర్థం ఏంటంటే సాధనలో ఏదో పొరపాటు జరిగిందని గ్రహించాలి. ఏదో నియమము తప్పినట్లుగా గ్రహించాలి. మరి ఆహారం మితంగా ఉండాలి, విహారం కూడా తగిన విధంగా ఉండాలి, చేసే కర్మలు కూడా శుద్ధంగా మితంగా ఉండాలి, నిద్ర కూడా ఎక్కువగా నిద్రపోకూడదు, మితంగా నిద్రపోవాలి, అలాగని పూర్తిగా మేలుకోకూడదు. కాబట్టి మిత జాగరణ కలిగి ప్రవర్తించాలి. అలాగాక దానికి విరుద్ధంగా చేస్తే ఖచ్చితంగా దుఃఖం తొలగిపోదు. దీపపు ఒత్తిని మితంగా ఉంచితే రాత్రంతా వెలుగునిస్తుంది. అలా కాకుండా పెద్దగా ఒత్తిని బాగా పైకెత్తితే చిమ్నీ అంతా మసి పట్టిపోతుంది, త్వరగా ఆ ప్రకాశం కూడా పోతుంది. కాబట్టి ఈ నియమాలన్నీ సాధకులు పాటిస్తూ చిత్తమును స్వాధీనపరుచుకొని అలాంటి చిత్తాన్ని ఆత్మయందు నెలకొల్పితే ఆత్మానందం వ్యక్తమవుతుంది. గాలిలోని చోట వెలిగే దీపం వలె యోగి మనస్సు నిశ్చలంగా ప్రకాశవంతంగా ఉండాలి. ఆత్మస్థితిని అనుభవించుటకు శుద్ధమైన మనస్సు అత్యంత అవసరం. ఈ ఆత్మస్థితి, ఈ బ్రాహ్మీ స్థితి అనుభవానికి రావాలి అంటే ప్రపంచంలో ఏ వస్తువు నీకు ఉపకరించదు. నీ యొక్క శుద్ధ మనస్సే నీకు ఉపకరిస్తుంది. మరి ఈ స్థితిని ఎక్కడ వెతుక్కోవాలి? నీ యందే నువ్వు వెతుక్కోవాలి. అందుకే మలినము లేని మనస్సు చేత అంతర్ముఖుడవై ఆ స్థితిని తప్పక పొందవలసి ఉంది. లాలయేత్ చిత్త బాలకం అని వశిష్ఠ మహర్షి చెప్పినట్లుగా మనసనే ఈ బాలుణ్ణి లాలించి, పాలించి, బుజ్జగించి మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి మరలించి అంతర్ముఖం చేయాలి. బుద్ధ్యాధృతి గృహీతయ. మనస్సు పులి లాంటిదైతే బుద్ధి మేకలా ఉండకూడదు, సింహంలా ఉండాలి. అలాంటి సింహం లాంటి నీ బుద్ధిచే మనస్సును నిగ్రహించి అంతర్ముఖం చేయాలి. ఆత్మసంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్. మనస్సునందు దృశ్య భావనలు రానీయక దృక్రూపమైన ఆత్మయందే లగ్నం చేయాలి. మనసు ఎక్కడెక్కడికి పోతూ ఉన్నదో దానిని బాగా గమనిస్తూ ఎక్కడికెక్కడికో వెళ్తున్నటువంటి ఆ మనస్సును అక్కడి నుండి తిరిగి ఆత్మయందు అనగా ధ్యేయమునందు స్థాపించాలి. అభ్యాసం చేత, వైరాగ్యము చేత మనస్సును స్వాధీనపరుచుకొని సర్వాత్మ దృష్టిని అందరూ పొంది తరించుదురుగాక. అలాగే చాలామంది సద్గురువులు, సత్శాస్త్రములు ఈ ధ్యానయోగ పద్ధతిని గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానయోగమును శీలించి తప్పక ఆ బ్రాహ్మీ స్థితిని పొందవలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ